హలో వెల్కమ్ టు మై ఛానల్ టారోట్ విత్ సింధు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ రిలేటివ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా అండి మీ రిలేటివ్స్ సీక్రెట్గా మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని? ప్రతి ఒక్కళ్ళు నిజమే చెప్తారు అని ఏం లేదండి. కొంతమంది మనసులో ఏదో పెట్టుకొని బయటకి ఇంకొకలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది లైక్ జెలస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో నిజంగా జెలస్ ఫీల్ అవుతారా ఏంటి? అసలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో? వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా సరే పాతది కదా మనకి కాదు అని అనుకోవద్దండి. పాతదైనా సరే ఆ టైంలో మీరు చూస్తున్నారు అంటే ఈ యూనివర్స్ నా ద్వారా మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. సో అందుకే మీరు ఆ వీడియో చూసేలాగా చేస్తుంది. అండ్ పాతదైనా సరే ఆ టైంలో ఈ వీడియో ఉండే ఎనర్జీ మీ ఎనర్జీతో కనెక్ట్ అవుతుందని అర్థం అండి. సో పాతదైనా సరే కొత్తదైనా సరే మీరు చూస్తున్నారు అంటే సమ్వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అండి. సో దయచేసి నా వీడియోని పాతది అని లేకపోతే 2-3 డేస్ బ్యాక్ దాని అలా కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలానే అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మీ సజెస్ట్ చేయండి. మీకు పలానా వీడియో కావాలని, పలానా టాపిక్ మీద కావాలి అని, అట్లా మీకు ఏదైనా ఉంది అంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చేసేది ఓన్లీ జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ అయితే అసలు కానే కాదు. ఓన్లీ జనరల్ రీడింగ్. సో చూద్దాము మీకేం వచ్చిందో. నేను ఆల్రెడీ షఫుల్ చేసేసాను. సో చూద్దాం. సో మీ రిలేటివ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ది ఏంటి అంటే ది ఎంప్రెస్. మీ రిలేటివ్స్ మీరు చాలా కేరింగ్ అండ్ అట్రాక్టివ్ అనుకుంటారండి. లైఫ్లో బాగా సెటిల్ అవుతారని అనుకుంటారు. అలానే మీరు చాలా లక్కీ అని కూడా అనుకుంటారు అన్నమాట. అంటే ఈజీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు, అంటే లక్ మీకు బాగా ఫేవర్గా ఉంటుంది సెటిల్ అవ్వడానికి అని అనుకుంటారండి మీ రిలేటివ్స్. సో సెకండ్ది వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటేనండి, మీరు చాలా స్ట్రాంగ్ మైండ్ ఉన్నారు, స్ట్రాంగ్ మైండ్ ఉన్న పర్సన్ అని అనుకుంటారండి. కానీ కొంచెం స్ట్రైట్గా ఉంటారు, స్ట్రైట్గా మాట్లాడతారు. మనసులో ఏదైతే అనుకున్నారో అది చాలా స్ట్రైట్గా ఉంటుంది. కానీ దానివల్ల ఏంటంటే కొంతమంది హర్ట్ అవుతారండి. హర్ట్ అయినప్పటికీ మీరు చెప్పింది తప్పు కాదు, లైక్ అది ఎప్పుడు ట్రూతేనండి. మీరు ఎప్పుడు ట్రూతే చెప్తారు. కానీ విషయం ఏంటంటే లైక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల కొంతమంది రిలేటివ్స్ అనేవాళ్ళు చాలా హర్ట్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనే ఒక భావంతో కొంచెం అలా మీ గురించి అనుకుంటారు. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ద స్టార్. మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ అని ఫీల్ అవుతారండి మీ రిలేటివ్స్. చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది, మీరు చాలా షైన్ అవుతారు అండ్ సక్సెస్ అవుతారని నమ్ముతారండి మీ రిలేటివ్స్ మీ గురించి. ఇది వచ్చేసి 6 ఆఫ్ కప్స్. మీ పాస్ట్ని గుర్తు చేసుకుంటారు మీ రిలేటివ్స్ ఎప్పుడండి మీ లైఫ్లో మేము ఏదనుకుంటే ఎప్పుడు ఈమె పాస్ట్ గుర్తు చేసుకుంటుంది, పాస్ట్ గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటారండి. అలానే కొంతమంది ఎవరైతే మీ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే మీ వరల్డ్ని, అదే మీ గతంలో ఉండే ఒక నేచర్ ఉంటుంది కదండి, గతంలో మీరు ఎట్లా ఉంటారో ఇది ఆ ప్రవర్తన కానీ అంటే ఇప్పుడు ఒకలా ఉన్నారు, గతంలో ఇంకొకలా ఉన్నారనే భావంతో గతంలో ఉండే ఆ బిహేవియర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని చాలా మిస్ అవుతూ ఉంటారండి. సో గతంలో చాలా బాగుండేది, గతంలో అలాగా ఇలాగా
ఇప్పుడు అలా లేదు అనే ఒక భావంతో ఉంటారండి. ఆ గతంలో ఉండే ఏదైతే రిలేషన్‌షిప్ ఉందో అది ఇప్పుడు కొంచెం మిస్ అయిందని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎఫెక్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. మిస్ అవుతున్నా అని. ఇదొచ్చి 4 పెంటికల్స్. మీరెప్పుడు చాలా సైలెంట్‌గా అయ్యారు అని అనుకుంటారండి. అంటే ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేది. బా కానీ ఇప్పుడేంటో సడెన్‌గా సైలెంట్ అయిపోయిందని అనుకుంటారండి. అలానే వాళ్ళింకా ఏమనుకుంటారంటే సైలెంట్ అవ్వడమే కాదు, మీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళతో షేర్ చేసుకోవాలని అనుకుంటారండి. అసలు ఈమేం చెప్పదు, ఒకప్పుడు బాగుండేది అనే ఒక కంక్లూజన్‌లోకి ఉన్నా అనమాట. ఇదొచ్చేసి 7 ఆఫ్ కప్స్ అండి. మీ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయని అనుకుంటారు. ఎవరు? మీ రిలేటివ్స్. అంటే చాలా ఆపర్చునిటీస్ చూసారా ఇవన్నీ ఏంటంటే ఆపర్చునిటీస్. మీ లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకుంటారు వాళ్ళు. అలానే ఇంకోటేంటంటే మీరు కొన్ని సార్లు ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారండి మీరు. సో, దీని అర్థం అది. ఒకసారి లాస్ట్ కార్డ్ చూద్దాము. ఇదేంటి 6 పెంటికల్స్ అండి. ఇదొచ్చేసి 6 పెంటికల్స్ లాస్ట్ కార్డ్ వచ్చేసి. సో, ఇదేంటంటే మీరు మంచి హార్ట్ ఉన్న పర్సన్, హెల్ప్ చేస్తారని ఫీల్ అవుతారండి అందరూ. మీకు లైక్ హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ. ఏదైనా సరే మీరు సహాయం చేయగలిగినుంటే ఖచ్చితంగా సహాయం చేస్తారు. అలా మంచి మనసుందని అనుకుంటాను. కానీ మీరేంటంటేనండి ఏదైనా సరే మీరు హెల్పింగ్ చేయడం కానియండి, సపోర్ట్ చేయడం గానీ, వాటెవర్ ఇట్ ఈస్ మీ లైఫ్‌లో చాలా ఎక్కువ చేస్తూ ఉంటారండి మీ రిలేటివ్స్ విషయంలో. మీరు చాలా ఎక్కువ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ కోసం వాళ్ళు చాలా అంటే లైక్ ఎప్పుడైనా హెల్ప్ అడిగారనుకోండి, మీరు చేయగలిగినంత వరకు మీరు హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా మంచి బెటర్‌గా మీరు ఇస్తారండి సపోర్ట్ అనేది. కానీ ఎప్పుడైతే మీ దగ్గరికి మీకు అవసరం, మీకు సపోర్ట్ కావాల్సొస్తుందో అది మీకు రాదు అని మీ రిలేటివ్స్ మామూలుగా అనుకుంటారండి. సో, ఈమె ఎంతో కష్టపడితే ఎంతో సహాయం చేస్తది అందరికి. కానీ ఏంటో ఈమె సహాయం చేసే టైంకే సహాయం అనేది రాదు ఈమెకి అని కొంతమంది రిలేటివ్స్ అనుకుంటారండి. అది ఎలాగా అనేది ఒక్కొక్కళ్ళ లైఫ్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఏంటంటే అనుకుంటారు. ఈమె అందరికీ సహాయం చూస్తారు. ఈ ఫోటో ఎలా ఉందో అందరికీ సహాయం చేస్తారు. కానీ ఆమె అనే కాదు అబ్బాయిలకు గూడా అండి ఇది. బట్ ఆ మనిషి దగ్గరకొచ్చేటప్పటికి ఏంటంటేనండి సహాయం అనేది రిటర్న్ అనేది రాదు. సహాయం అవ్వనియండి వాటెవర్ ఇట్ ఈస్. సో, ఓవరాల్‌గా దీని మెసేజ్ ఏంటనంటే మీ గురించి మీ రిలేటివ్స్‌కి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. కొంతమంది మీ సక్సెస్‌ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. కొంతమందేమో మీరు చాలా దూరం అయిపోయారని ఫీల్ అవుతూ ఉంటారండి. అది ఏ విధంగానే అయినా అవ్వచ్చు. అలానే ఇంకొంతమందొచ్చేసి మీరు ముందులా ఓపెన్‌గా లేరు అని అనుకుంటారండి. అన్నీ ఇదివరకు ఓపెన్‌గా షేర్ చేసుకుని ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదు. లైక్ చాలా సైలెంట్ అయిపోయారు అనే ఒక భావనతో ఉంటారండి. కానీ ఒక విషయం క్లియర్. మీరు చాలా చేంజ్ అయ్యారు. గ్రో అవుతున్నారు. అండ్ మీరింకా బెటర్ పర్సన్‌గా మారాలని అనుకుంటున్నారండి. అది మీరిప్పుడు ప్రెజెంట్ అయితే మీకు ఉన్నదైతే అది. ఉండే కొద్దీ ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలని అనుకుంటున్నారు. ఏవండీ అందరూ మీ జర్నీని అర్థం చేసుకోకపోవచ్చు మేబీ. కానీ మీ గ్రోత్ ఏదైతే ఉందో మీరు కష్టపడి పైకి రావాలనుకుంటున్నారు గదా! ఆ గ్రోత్ అనేది నిజమండి. పైకొస్తారు. కాకపోతే పేషెన్స్‌తో ఉండాలి. రిలేటివ్స్ ఏమైనా కొంచెం మీ విషయంలో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, లేకపోతే ఒకప్పుడు ఒకలా ఉండి, ఒకప్పుడు ఇప్పుడిలా ఉంది అని అనుకున్నా సరే ఏం పట్టించుకోవద్దండి. మీరు బాధపడొద్దు.
టైం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి అర్థం చేసుకునే ఒక రోజు వస్తుంది. మీరు జస్ట్ పేషెన్స్‌తో ఉండండి. మీకు మీరు ట్రూగా ఉండండి. అది చాలండి. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోవద్దు. మీ వాల్యూ మీ రిలేటివ్స్ అర్థం చేసుకుంటున్నారు. జస్ట్ డిఫరెంట్ వేలో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారండి కొంతమంది అంతే. మీరు మీలాగే ఉండండి. మీ జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ చాలా హెల్ప్ చేస్తారు గూడా. మీ రిలేటివ్స్ చాలా హెల్ప్ చేస్తారు. సపోర్ట్ గూడా చేస్తారు. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మెయిన్. కాపోతే ఈ ప్రాసెస్‌కి కొంచెం టైం పడుతుంది. కొ ఆహ్, ఏంటంటే పేషెన్స్‌తో ఉండాలండి. అంతేనండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.